మన శరీరంలో ఒక హీనజాతివాడున్నాడు. వాడిని వెళ్ళగొట్టాలి. మనం ఎవరితోనూ వాదించవద్దు. 10 మాటలకు ఒక మాటతో సమాధానం ఇవ్వాలి. మనుషులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు. కానీ అదే పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు. ఇలా భావన చేస్తుండు. అదే అనుభవం అవుతుంది. భగవంతుని కానిదేదీ లేదు. ఆయన పేదల పాలిటి పెన్నిది. దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే. రాజే ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు. మనసు భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి. భగవంతుడే సర్వస్వం. భగవంతుని నామమే శాశ్వతం. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. 1-2 వంటకాలతో తృప్తి చెందు. యాత్రకు, పబ్బానికి, పండుగకు అప్పు చేయవద్దు. నన్ను సరిగా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. కామాన్ని జయించిన వాడెవడూ దైవాన్ని చూడనైనా లేడు. అందుకే ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనసు నిలుపు. అదే ధ్యానం. అలా చేస్తే గమ్యం చేరుతావు.